దొంగ ఓట్లు చేర్పించి ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న కమ్మని కుట్రలకు కేంద్ర ఎన్నికల కమిషన్ పెద్ద షాక్ ఇచ్చింది. మా పచ్చ ఓట్లన్నీ తొలగిస్తున్నారంటూ చెంబునాయుడు, పావలా కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని తేల్చేసింది. తొలగించిన ఓట్లన్నీ దొంగ ఓట్లేనని స్పష్టం చేసింది. గతేడాది తొలగించిన 21 లక్షల ఓట్లలో కేవలం 13,061 ఓట్ల విషయంలో మాత్రమే తప్పులు దొర్లాయని, వాటిని కూడా సరిదిద్దామని సిఈసి రాజీవ్ కుమార్ చెప్పారు. మొన్న తెలంగాణలో ఓటు వేసి అనంతరం ఆంధ్రలో ఓటు వేసేలా ప్రత్యేక నమోదు ప్రోగ్రాం చేయించాడు చెంబా. చంద్రబాబు పచ్చకుట్రని ముందే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కాగా చర్యలు ప్రారంభించింది. దాని ఫలితంగానే పక్క రాష్ట్రాల్లో నివసిస్తున్న వారికి ఆంధ్రాలో ఓటు నమోదు చేయించి గెలవాలన్న చంద్రబాబు కుట్రలకు సిఈసి అడ్డుకుంది. 2 రాష్ట్రాల్లో ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో నివసించకుండా పక్క రాష్ట్రాల్లో ఉంటున్న వారికి ఇక్కడ ఓటు వేసే హక్కు లేదంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల. 70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యం.